ఇజ్రాయెల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అయింది. నిన్న ఇదే సమయానికల్లా హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేసింది. ఇక ఇరేచ్ఛగా ఆయిల్ ట్యాంకర్లు కానీ బల్క్ క్యారియర్లు కానీ హార్ముజ్ జలసంధి వెంట ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి మాటని మనం చెప్పుకున్నాం. కానీ 24 గంటలు ముగియక మునిపే, 24 గంటలు పూర్తవక మునిపే మళ్ళీ హార్ముజ్ జలసంధికి సంఖ్యలు వేసింది ఇరాన్. ఎవరైనా కనుక తమ నౌకలతో ఈ హార్ముజ్ జలసంధిని దాటాలని ప్రయత్నం చేస్తే బాంబులు పెట్టి లేపేసి తునాతునకలు చేస్తాం, మీ యొక్క నౌకల్ని ముక్కలు ముక్కలుగా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. అయితే ఏం జరిగిందనంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులే ఈ యొక్క హార్ముజ్ జలసంధి క్లోజ్కి మళ్ళీ కారణంగా తెలుస్తున్నాయి. తాజా పరిస్థితుల పైన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ మాట్లాడుకొచ్చారు. అయితే యుఎస్తో డీల్ కుదరాలంటే లెబనాన్ పై కూడా దాడులు ఆగాల్సిందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేస్తోంది, హెజ్బుల్లా వ్యవస్థలపై దాడి చేస్తుంది. అక్కడ నుండి సుమారుగా 254 మందికి మరణానికి కారణమైంది. ఆ తర్వాత 1100 మంది నిరాశ్రయులు అయిపోయారు. వారంతా కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో 254 మంది, ఇది అతిపెద్ద అటాక్. ఏకంగా 1982 తర్వాత ఇప్పుడు జరిగిన అటాక్ అతిపెద్దదిగా అభివర్ణిస్తోంది ప్రపంచం. ఎందుకంటే హెజ్బుల్లా వ్యవస్థ పైన గతంలో కూడా చాలాసార్లు దాడులు చేసింది. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడి ఒక 100 సైట్స్ పైన 100 ప్లేసెస్ విత్ 100 మిసైల్స్ ఇన్ జస్ట్ 10 మినిట్స్. ఇది వాళ్ళు చెప్తున్న క్యాల్కులేషన్. 10 నిమిషాల్లో 100 చోట్ల 100 మిసైల్స్తో దాడి చేయడంతో 254 మంది మరణిస్తే 1100 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి. అయితే లెబనాన్ పై ఈ స్థాయిలో దాడి చేయడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఇరాన్ ఆల్రెడీ నో కండిషన్ పెట్టింది. ఏమని? మీరు కనుక ప్రాక్సీ ప్రాంతీయ యుద్ధాలు ఆపకపోతే మేము ఈ కండిషన్ ఒప్పుకోము, సీజ్ ఫైర్ని ఒప్పుకోము, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయము. మీరు కనుక ప్రాక్సీ యుద్ధాలని ఆపితే మేము అంగీకరిస్తామన్న రకంగా ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. కానీ ఇది నేతన్యాహు ఏమంటున్నారంటే ప్రాక్సీ యుద్ధాలు అని అంటే మీరు పెట్టుకున్న సీజ్ ఫైర్లో ఈ లెబనాన్ అనేది వర్తించదు. సీజ్ ఫైర్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలోనే, లెబనాన్ ఈ సీజ్ ఫైర్లో లేదు అనేటువంటి మాట చెప్తూ ఏకకాలంలో 10 నిమిషాల్లోనే 100 మిసైల్స్ని 100 ప్రాంతాల్లో ప్రయోగించిందనంటే ఎటువంటి భయంకరమైన దాడి అర్థం చేసుకోండి. 1982 తర్వాత ఇది అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తోంది ప్రపంచం. ఇప్పుడు జరిగిన ఈ లెబనాన్ పై దాడితో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి మళ్ళీ సంఖ్యలు పడ్డాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ కూడా ఇరాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ 12 లక్షల మంది ఇప్పటి వరకు లెబనాన్లో కంటిన్యూస్గా ఈ వార్ మొదలైన నాటి నుంచి, అంటే లెబనాన్ పై ఎప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 12 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. ఆహారం లేదు, కంప్లీట్గా ఆర్తనాదాలు వినబడతాయి తప్ప లెబనాన్లో ఎక్కడ చూసినా కూడా ఒక దయనీయమైన పరిస్థితి కనబడుతుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కూడా టార్గెట్ చేస్తోందట. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా కొన్ని పొజిషన్స్ సిద్ధం చేసుకుని పెట్టుకుంటుంది. బికాస్ తమ సపోర్టర్ అయినటువంటి లెబనాన్ పైన, హెజ్బుల్లా వ్యవస్థల పైన దాడి చేయడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తూ ఇప్పుడు లక్ష్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ని ఎంచుకుంది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ మళ్ళీ ఏ క్షణమైన దాడికి తెరలేపే అవకాశం ఉన్నట్టుగా ఇరాన్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడిలో లెబనాన్కి సంబంధించిన రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక దాడులకు ముందే లెబనాన్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. దాడులతో గగనతలం పూర్తిగా మూసివేసింది లెబనాన్. ఇక ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది ఏంటంటే 1982 తర్వాత అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్ పై భారీగా దాడులు చేసేందుకు లెబనాన్ కూడా వ్యూహాలు రచిస్తోంది. సో ఆన్ April 8, 2026, Lebanon experienced one of the most intense and high casualty days of the ongoing conflicts. దీని పేరు ఆపరేషనల్ ఎటర్నల్ డార్క్నెస్ గా ఇజ్రాయెల్ నామకరణం చేసింది. ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ లో భాగంగా 100 మిసైల్స్ ఆన్ 100 ప్లేసెస్ అట్ 10 మినిట్స్, జస్ట్ ఇన్ 10 మినిట్స్. సో ఇక్కడ ఎందుకు ఇది జరుగుతోంది అని అంటే కనుక, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఒక సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఆ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ అనేది April 10న ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ఇదే తరుణంలో ఇరాన్ కొంత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలేసింది, ఫ్రీ ఆఫ్ ఫ్లో నడుస్తోంది, కంప్లీట్ సేఫ్ వే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి స్టార్ట్ అయింది. అంతలోనే ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పై అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తోందనంటే టార్గెటింగ్ హెజ్బుల్లా, మేము హిజ్బుల్లాను టార్గెటెడ్గానే ఈ దాడులు చేస్తున్నాం. బికాస్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్టేటెడ్ దట్ ద స్ట్రైక్స్ స్పెసిఫికలీ టార్గెటెడ్ టెర్రర్ టార్గెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిలాంగింగ్ టు హెజ్బుల్లా టు ప్రివెంట్ ది గ్రూప్ ఫ్రమ్ రీబిల్డింగ్ ఇట్స్ ఆర్సెనల్. అంటే హెజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్, అది
యాజ్ పర్ ఇజ్రాయెల్. సో ఆ టెర్రర్ గ్రూపు మాకు ఎప్పటికైనా వ్యతిరేకంగా మారి మాపై దాడి చేస్తోంది కాబట్టి ఆ టెర్రర్ గ్రూప్ని టార్గెట్ చేస్తే మేము దాడులు చేశాం, వాళ్ళు మళ్ళీ పునరుద్ధరణ జరగకుండా వారిని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెప్తున్నమాట. సో ఇట్స్ ఎ సపరేట్ ఫ్రంట్, అసలు అదొక సపరేట్ వ్యవస్థ. ఇరాన్కి దానికి సంబంధం లేదు. ఇరాన్ అమెరికాకు సంబంధించిన సీజ్ ఫైర్ ఉంటే మీరు లెబనాన్పై దాడిని ఎందుకు దీన్ని సీజ్ ఫైర్ బ్రేక్ అయినట్టుగా భావిస్తున్నారంటూ కూడా ఇజ్రాయెల్ మాట్లాడుతోంది. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు has signaled that US-Iran ceasefire does not apply to Israel's fight against Hezbollah. Israel views the group as a direct threat to its northern border that must be neutralized regardless of regional truces. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ఈ హెజ్బోల్ లాంటి వ్యవస్థ టెర్రర్ గ్రూప్ అనేది ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి మేము వాటిపై దాడి చేస్తున్నాం అంతే, కానీ మీకు ఈ సీజ్ ఫైర్కి ఎటువంటి సంబంధం లేదు అని నెతన్యాహు చెప్తున్నారు. స్ట్రాటజిక్ ఐసోలేషన్ కూడా, అంటే మిలిటరీ ఆపరేషన్స్ హ్యావ్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ డిస్ట్రాయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ బ్రిడ్జెస్. సో అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీస్తోంది. హెజ్బోల్ అనేది సపరేట్ వ్యవస్థ, వారికి ఒక ఆర్మీ సైన్యం కూడా ఉంది. యాజ్ లైక్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఏ రకంగా అయితే వేరుపాటువాదం కోసం పోరాడుతూ అక్కడ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందో, ఇక్కడ లెబనాన్లో హెజ్బోల్లా లాంటి వ్యవస్థ ఒక ఇండిపెండెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెబనాన్ గవర్నమెంట్. సో ఆ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ చేసుకున్న సైన్యం పైన అటాక్స్ ఉన్నాయి. ఇప్పుడు హెజ్బోల్లా మిలిటరీపై అటాక్ చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ వర్షన్. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోంది, సో ఇది మీరు మళ్ళీ రిటిలియేషన్ కారణమవుతున్నారు, మీరు మళ్ళీ యుద్ధానికి దారి తీస్తున్నారు, మీరు ఆ లెబనాన్పై దాడులను ఆపండి అంటూ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. సో డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి has accused Israel of saboting peace efforts and questioned whether US can control Israeli military actions. మీరు ఇజ్రాయెల్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ యుద్ధం పెరుగుతుంది అనేటువంటి వార్నింగ్ కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి ఇటు కామెంట్ చేస్తూ యుఎస్ని ట్వీట్ చేస్తున్నారు. సో ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సంబంధించిన సిచ్యువేషన్లో